సో ఎందుకంటే ఒక సైక్లింగ్ చేసినప్పుడు సో ఒక బాడీకి ఏం కావాలి అండ్ మీరు అన్నారు కదా గడ్డి తింటావేట్రా అని చెప్పేసి ఒక డైలాగ్ వస్తుంది. స్టార్టింగ్లో గడ్డి తినడానికి నాకు కూడా చాలా ఇబ్బందిగా అనిపించేది. కానీ వన్స్ కొరియా కానీ జపాన్ కానీ చైనా కానీ ఈ కంట్రీస్లో రైడ్ చేసినప్పుడు ఆగినప్పుడు కంపల్సరీ అది మ్యాండేటరీగా పక్క పండిస్తారు. అదొక మంచి ఫైబర్ అన్నట్టు. సో మన ఫుడ్ చూసుకుంటే మనము ఒకప్పుడు మన పెద్దవాళ్ళు ఆకుకూరలు అవన్నీ మంచిగా ఉండేటోళ్ళు. ఇప్పుడు మనము వండుకుంటాం అంటే చికెన్ కిలో తెచ్చుకొని కిలో మంచిగా చికెన్ తోటి మంచిగా ఫ్రై చేసుకొని అన్నం వండుకొని ఇవి 2 మాత్రమే తింటాం. అంటే ఇక్కడ కార్బోహైడ్రేట్స్ ఉంది, ప్రోటీన్ ఉంది, ఫైబర్ లేదు. అండ్ మెయిన్ ఏవైతే కావాలో కరెక్ట్గా హైడ్రేట్ అయ్యేటట్టు వాటర్ తీసుకోము. సో ఇవి ఏవైతే ఉన్నాయో అవన్నీ అంతరించిపోయినాయి కదా. సో వేరే కంట్రీస్లో ఆ ఫుడ్ చూసినప్పుడు అనిపిస్తుంది పర్ఫెక్ట్ బౌల్ ఉంటుంది. నా సైక్లింగ్ అందుకే ఇంత సైక్లింగ్ చేసిన ఏ రోజు జ్వరం రాలేదు, ఏ రోజు మోకాలు నొప్పులు రాలేదు, ఏ రోజు ఏమీ అవ్వలేదు. ఇవాళ 100 దొక్కి రేపు పొద్దున మళ్ళీ 100 దొక్కడానికి రెడీగా ఉంటాను.